సో హుషారు పోవాలా, జారుతుంది. వీడియోలో ఎంత బాగా తెలుస్తుందంటే డైరెక్ట్ నాకైతే ఎంత బాగుందంటే ఈ నుంచి అయితే పోయాక కూడా మనుషులని అంటుంది, చూడొచ్చు నీళ్ళు. ఫ్లాగ్లో అయితే మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు. కర్ణాటక ఫ్లాగు, ఇండియా ఫ్లాగు, మంచి ఫొటోస్ అయితే తీయాలా. మహేష్ రా, எங்க இருக்குது? ఓకేనా எல்லாமே உள்ளவா? ఓకేనా. సో మాటుపట్టి అంట దీని పేరు. సో ఇక్కడైతే గ్రీన్ రోజ్ అని వేసిండు. సో గ్రీన్ రోజ్ లేదు, అంతా రెడ్ రోజే ఉంది. सर 1 2 3 बोलूंगा, थोड़ा सा स्माइल दे. 1 2 3 बोलूंगा, थोड़ा सा स्माइल दे. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో హాయ్ గైస్, నేను మీ నవీన్ లియాన్. సో అందరూ ఎలాగున్నారు? సో అందరూ బాగున్నారు నమ్ముతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ లియాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి KGF2 కేరళ రైడ్లో వచ్చి 7th డేలో అయితే మనము. సో ఇప్పుడు వచ్చి ప్రజెంట్కి ఎక్కడ ఉన్నామంటే పారాకాట్ అనే రిసార్ట్లో అయితే ఉన్నాము. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉంటారు రిసార్ట్ డే 6 వచ్చి పోయి చూడండి. సో ఇప్పుడు వచ్చి ఎక్కడైతే పోతున్నామంటే సో మూనార్లో ఉండే ప్లేసెస్ అంతా వచ్చి విజిట్ చేసేకైతే పోతున్నాము. సో ప్రజెంట్గా అయితే మేము వచ్చి మూనార్లో ఉన్నాము. సో మూనార్లో ఉండే ప్లేసెస్ అంతా కొంచెం విజిట్ చేసేపోతున్నాము. సో వాటర్ ఫాల్స్, ఘాట్ సెక్షన్, ఈ మరి వచ్చి అన్ని ప్లేస్ అయితే విజిట్ చేసేపోతున్నాము. సో ఇప్పుడైతే పోతాము రండి. సో అంతా సెటప్ అయితే చేసేసినాము. సో పోతా లాగ్ అయితే మీకు వచ్చి కంటిన్యూ చేస్తా. ఓకే ಇಲ್ಲ ಬ್ರೋ, 2 days ಇಂದ ನೇತು ಒಂದೋ ಇನ್ನಿಗೆ ಚಿಕಟೆ ನಿಗರಲ್ಲ. ಓಕೆ ಬ್ರೋ, ಥ್ಯಾಂಕ್ ಯು. லாஸ்ட் ப்ரீவியஸ் வீடியோவில் வந்து தான் மைக்கு இந்த எடுத்துக்குத்தீங்க, மைக்கு அடாப்டரு. தேங்க்யூ ஸோ மச் ப்ரோ. மீட் பண்ணலாம், நெக்ஸ்ட் மந்த் வரும். ஓகே பை ப்ரோ. సో గాయ్స్ ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము చెక్అవుట్ అవుతున్నాము. మహేష్ బైక్ రా. డిఫికల్ట్ మేడ్ ఇది, ఎట్టా వచ్చేసి. సో చాలా పెద్ద మేడు, అందుకని మహేష్ని వచ్చి కింద వచ్చి నిలబెట్టినాము. సో మహేష్ నువ్వు వచ్చి నడుచుకొని రా అని, బ్యాగ్ వచ్చి జాస్తి టాప్ బాక్స్ అంతా ఉంది కదా. సో వెయిట్ జాస్తి అయితే వెనకాల వచ్చి లాగేస్తుంది, చాలా డౌన్గా ఉంది. సో పై నుంచి రావాలంటే చాలా మేడు. సో అందుకని మహేష్ వచ్చి నడుచుకొని వస్తుండు బ్యాగ్ వేసుకొని. సో టాప్ బాక్స్ అంతా వెనకాల ఉంది కదా, టాప్ బాక్స్ పైన వేరే బ్యాగ్ వేరే పెట్టుకొని ఉన్నాము, పడిపోద్దని. సో నేనైతే పైకి అట్నే సరన్ వచ్చేసిన. గాయస్ చూడొచ్చు, మహేష్ వచ్చి వస్తూ ఉండు. సో బ్యాగు టెంట్ అంతా ఎత్తుకొని. సో గాయస్ చూడొచ్చు, మన బైక్ లుక్ క్రేజీగా ఉంది గురు. లవ్ యూ బేబీ. KGF నుంచి కేరళ అంతా వచ్చి మాకైతే చూపిస్తుంది నా డార్లింగ్. మన బైక్లో వచ్చి ఇంకా చాలా అయితే మనం వచ్చి ట్రావెల్ చేసేది ఉంది. సో ఆల్ ఇండియా రైడు, సో నేపాల్ రైడు, ఈ మరంతా చాలా ప్లేస్కి అయితే సో నేనైతే బైక్లో అయితే పోతా. సో లాగులు అయితే అన్నీ నేను వచ్చి చూపిస్తా. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇవన్నీ వస్తాయి. సో మీరేం చేయాలంటే మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి గాయస్. ఓకే, ఫస్ట్ ఈ బ్యాగ్ అయితే మేము పెట్టేస్తాము. హిమేష్ బ్యాగ్ పెట్టేసి బ్యాగ్ అంతా ట్యాగ్ వేసేసి లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. నీట్గా అయితే సెట్ చేసినాము. సో ఇప్పుడైతే మేము వచ్చి ఇడస్తున్నాము ఇక్కడ నుంచి. అప్పా వచ్చా మహేష్. సో డార్లింగ్స్, ఇప్పుడే కదా మనం రెసార్ట్ ఇచ్చేసినాము. సో కరెక్ట్గా వచ్చి మూనార్ వచ్చి 6.5 kilometers ఉంది అంతే, చూడొచ్చు. సో టైం వచ్చి కరెక్ట్గా 1:38. సో లొకేషన్ అంతా చూడొచ్చు, కొండ అంతా కొండలే గురు. ఇక్కడ అంతా కొండలు, టీ స్టేట్స్, ఏదా కాఫీ స్టేట్స్, టీ స్టేట్స్ అంతా ఇయే గురే. ఇక్కడ కొండలు, అదే ఘాట్ సెక్షను, మంచి ప్లేసు, బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేను. సో అంతా చూస్తూ ఉంటారు. ఎట్టుంది గురు ఈ రోడ్లో పోతా, ఇదంతా చూసుకొని పోతా ఉంటే వేరే లెవెల్. ఎడనా బైక్ నిలబెట్టి రీల్స్ చేద్దాం అనుకుంటే అంత కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. సో చూడవచ్చు కన్స్ట్రక్షన్, అక్కడ నిలబెట్టి ఐడియా లేదు. సో ఇక్కడ అడగవచ్చు
மேலே போயிட்டு ஃபோட்டோ எடுக்கலாமா? உள்ளே ஏற முடியாது. ஏற முடியாதா? இல்லை, கம்பி போட்டு வளர்த்துட்டு இருக்கேன். ஓகே. நான் நல்ல பிளேஸ் எதுண்ணா? நீங்கள் எங்கே இருக்கீங்க? பெங்களூர். மூணார் போகல அப்போ நீங்கள் ரெசார்ட்டில் ஸ்டே இருந்தோ, பாராக்காட் ரெசார்ட்டில். பறக்கறல. ஆ, அப்போ நீங்கள் போகும்போது அங்கே போகும்போது போதமேடு வியூ பாயிண்ட் இருக்குது. என்ன வியூனா? போதமேடு வியூ பாயிண்ட். போதமாடு வியூ பாயிண்ட்டு. இங்கேருந்து போகும்போது 2 கிலோமீட்டர் முடிஞ்சா ரைட்டு. 2 கிலோமீட்டர் போஞ்சா சொல்லுங்கண்ணா அப்படியே. போதமேடு வியூ பாயிண்ட். போதமேடு வியூ பாயிண்ட். நீங்கள் போகும்போது அங்கே பார்க்கலாம், போர்டு இருக்குது, சைன். ఓకే 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 సరేనా, థ్యాంక్ యూ. సో గాయ్స్, మంచి వ్యూ పాయింట్ అయితే ఉందంట ఇక్కడ, పోదమేట అని. పోదమేట ఏమో చెప్పిండే అన్న. సో నాకు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి తెల్ల. సో అక్కడ ఒక 2 కిలోమీటర్స్ పోయినాక బోర్డ్ వేసి ఉంటారంట, రైట్ సైడ్ పొమ్మనిండు. వేరే లెవెల్ గురా. క్రేజీ గురా. అబ్బా ఎంత బాగుందంటే. సో చూడు, చాలా మంది అయితే ఫోటోషూట్ అంతా చేసుకుంటా ఉండు. క్రేజీగా ఉంది లొకేషను. సో మా రెసార్ట్ నుంచి కరెక్ట్గా వచ్చి ఇది వచ్చి ఒక 6 కిలోమీటర్ ఉంది అంతే. 6 కిలోమీటర్ పోయే దోవలనే ఈ లొకేషన్ అంతా. సో ఇక్కడంతా పోయే కవేలే. బస్ అలా పోదామా? సో చూద్దాము, బైక్ అన్నా నిలబెట్టి అన్నా పోయేసేది. పోయి చూద్దాంరా వరక అట్టా. బైక్ ఆడైతే పార్క్ చేసి ఇప్పుడైతే మేము వచ్చి ఇక్కడైతే వచ్చినాము. సో పోయే దావలోనే ఉంది ఇది. సో హుషారు పోవాలా, జారుతుంది. అప్ప ఎందుకు ఇది లొకేషనా, క్రేజీ. ఎస్, వేరే లెవెల్లో ఉంది గురా. నాకు వాయినాడు కన్నా మూనారే కొంచెం జాస్తి అంటే ఇష్టమైంది. సో మూనార్ సూపర్గా అయితే ఉంది. సో గాయ్స్, మీరైతే లొకేషన్ చూడొచ్చు. నేను ఎక్కడున్నా అంటే ఇప్పుడు టాప్లో పైన ఇదే ఈ బండ పైనుంచి నేనైతే చూసిన. ఈ బండ కాడ పోవాలని ఆన్ నుంచి కష్టపడి అయితే ఇక్కడ కూడా వచ్చిన. కథ చూడొచ్చు. సో మీకైతే వీడియోలు నుంచి అన్నీ చూపించాలని. సో వెనకాలంతా చూడొచ్చు ఎట్టుంది. ఫా ఎంత బాగుంది కూడా. ఓ మై గాడ్, రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంది కూడా. గ్రీనిష్ నేచరు. పా పా డలింగ్స్, మీరు వెనకాలైతే చూస్తుంటే వ్యూ ఎంత బాగుందంటే క్రేజీగా ఉంది గురు. వీడియోలో ఎంత బాగా తెలుస్తుందంటే డైరెక్ట్ నాకైతే ఎంత బాగుందంటే పా, ఈ నుంచి అయితే పోయాక కూడా మనసులో అంటుంది. 360 డిగ్రీలు అయితే ఇప్పుడు నీకైతే చూపిస్తా చూడండి. ఎస్. సో గాయ్స్, ఈ లొకేషన్ కాడ నుంచి అయితే వేరే లొకేషన్ కాడ అయితే పోతాము. సో ఆ లొకేషన్ ఎట్లా దాన్ని చూద్దాము. సో మీరైతే మన వీడియో అయితే వాచ్ చేస్తూనే ఉండండి. సో అది వచ్చి మెయిన్ రోడ్డు, ఆడ తెలుస్తుంది అది మెయిన్ రోడ్డు. సో అక్కడి నుంచి అయితే ఇక్కడికైతే వచ్చి ఈడైతే మంచి మంచి క్లిప్స్ తీసిన. ఈ ఎండే లేదు, సో అందుకనే వచ్చి బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకొంచెం రైన్ వస్తూ ఉంటే వేరే లెవెల్ అయితే ఉంది. మంచి మంచి క్లిప్స్ అయితే తీసుకున్నా, ఫొటోస్ సరే, రీల్స్కి సరే, చక్కగా అయితే ఉన్నాయి. సో ఎవరెవరు మన వీడియో అయితే ఇప్పుడైతే చూస్తుండో, సో డే 1 నుంచి అయితే చూడండి గాయస్, మర్చిపోకుండా. అప్పుడుదా మీకు వచ్చి అంతా అర్థమవుద్ది. సో ఈ మరి మంచి మంచి ప్లేస్ అయితే నేనైతే చూపిస్తాను మీకు ఇంకా. సో మన వీడియోలో వచ్చి ఇంకా చాలా అయితే గస గాయస్, మన యూట్యూబ్ ఛానల్ వచ్చి ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తుంది. ప్లీజ్ మీకు అడిగేది నేనేమంటే ఒకే ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. డల్లింగ్స్ అంతే చాలు డల్లింగ్స్, వేరేమొద్దు. బ్యూటిఫుల్ లొకేషన్ నుంచి ఇప్పుడైతే మేము వచ్చి ఇడేస్తున్నాము. సో గాయస్, ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే వదులుతున్నా. సో ముందర చాలా లొకేషన్లు అయితే ఉన్నాయి, అన్నీ వచ్చి నేను అయితే చూపిస్తా రాండి. చాలా గస్ అయిపోయింది గురు, కింద పోయి పైకి వచ్చేలాక. హెల్మెట్ వేసుకున్నా కదా, బ్రీత్ అవ్వాల. సో
సో ఊపిరాడకి అవేళ సరిగా హెల్మెట్ వేసుకుంటే సో దానికోసమే గస్ అవుతుంది. సో వాయిస్ వచ్చి కరెక్ట్గా వస్తుందని అనుకుంటా. బ్యూటిఫుల్ ప్లేస్ గురు, మూనార్ మాత్రమా బెస్ట్ ప్లేస్ అని చెప్తా గాయ్స్. సో ఇప్పుడు ఎట్ట అంటే ఇక్కడ ఎవరైనా అడుక్కొని పాదము వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందని. ఈ పక్క 2 రూట్లు ఉన్నాయి. ఈ 2 రూట్లో ಯಾವ రూట్ ಅಂತ ಅಲ್ಲ ಕನುಕ್ಕೊಂಡು ಐತೆ ಪಾದಮು. இங்கே லொக்கேஷன் எது நல்லா இருக்கும் விசிட் பண்ணுறதுக்கு? விசிட் பண்ணுற மாட்டுப்பட்டி தான். மாட்டுப்பட்டி அங்கே என்னென்ன கிடைக்கும்? அந்த வேல ஃப்ளவர் கார்டன், ஃபோட்டோ பாயிண்ட், ஃபேக்ட்ரி விசிட், டேமு, ஓகே பாயிண்ட், டேமு, லாஸ்ட் ஸ்டாப். ஓகே. இந்த சைடு இதோடி போனீங்கன்னா கொஞ்சம் அட்வென்ச்சராக இருக்கும். வாட்டர் ஃபால்ஸ், டீ பிளான்டேஷன் வியூ. அப்புறம் இந்த ரோட்டில் கரெக்டாக ஒரு 50 கிலோமீட்டர் போனீங்கன்னா எலிஃபென்ட் அரபி ஸ்பாட் இருக்கும். ஆனால் இந்த சைடு போட்டா இந்த పక్కం ఇంకా పోనా పోవాలి మెయిన్ వచ్చి. సో ఈ బ్రోనే వచ్చి మాకు వచ్చి లొకేషన్ అంతా చెప్పింది. సో బాయ్ బ్రో. సో మాటుపట్టి అంట డ్యాము. సో అక్కడ మంచి మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి, వ్యూ పాయింట్స్. సో అక్కడికైతే పోతాం ఇప్పుడు. సో ఇక్కడ చాలా వచ్చి ఫ్లవర్ పాయింట్ ఉందంట. సో మళ్ళీ డ్యామ్ ఉందంట. 2-3 ప్లేస్ అన్న చెప్పిండు. సో పోతా నీకు అన్నీ తెలుసుద్ది అని చెప్పిండు. సో పోయే రూట్లోనే ఉన్నదంట. సో అన్నీ అయితే నేను కవర్ చేస్తా గాయ్స్. లవ్ యూ మూనార్. ఎస్. సో ఇదంతా మూనార్ టౌన్. ఇది మార్కెట్ అంట టౌను. సో మూనార్ టౌన్ ఇదంతా టోటల్ చాలా పెద్ద టౌను. సో క్లైమేట్ కూడా భలే ఉంది కూడా. నిన్నంతా చాలా ఎండ ఉన్నింది. సో ఇప్పుడు కూడా చాలా ఎండ ఉన్నింది. ఒక 10 o'clock నుంచి 11:30 వరకు సరైన ఎండ. సో ఇప్పుడు క్లైమేట్ వచ్చి చక్కగా ఉంది కూడా. ఏ నా యాలు ఎట్టొస్తుండో వాడికేదల్లా. సో మనం ఏమైనా కావాలంటే ఇదంతా పర్చేస్ చేసుకోవచ్చు. సో జాకెట్స్ అన్నీ అయితే ఆడ ఉన్నాయి, స్వెటర్లు. సో చాలా అయితే ఆడ ఉన్నాయి. నాకు తెలిసి హెవీ రేట్ అంతా ఉన్నది ఆడంతా. సో చాలా మంది వచ్చి జీప్లు అయితే ఇక్కడికైతే పోయేది. సో జీప్ వాళ్ళంతా వచ్చి అడిగిన ఎంత అంటే జీప్ వాళ్ళు 1500 2000 చెప్తున్నారు గురు. అప్పా బస్సులో వచ్చే వాళ్ళకంతా ఒక 20,000 30,000 పెట్టుకొని రావాల కన్ఫర్మ్. నేను చెప్తున్నా చూడు. బైక్లో వచ్చేదైతే మాత్రము చక్కగా ఉన్నది. సో ఎక్స్పెన్స్ వచ్చి మీకు తక్కువలో ముగిసిపోద్ది. సో దానికోసమైనా బైక్లు అయితే రమ్మంటున్నా. మంచి ఎక్కడ కావాలంటే అక్కడ నిలబెట్టుకోవచ్చు. ఆరాము నిలబెట్టుకొని మంచి ప్లేసెస్ అంతా చూసుకొని ఫొటోస్ ఎత్తుకొని వచ్చాం మరి. సో ఆటో వాళ్ళంతా వచ్చి ఇంకా జాస్తి అడుగుతారు, భయంకరంగా రేట్లు. ఓ సో ఇంకా ఇంట్లోనే ఉన్నదండి. సో విన్న కేరళ ఫిక్స్ చేసుకోండి. మంచి రోజు ఫిక్స్ చేసుకొని కేరళకు వచ్చేయండి. ఇక్కడైతే ఫాల్స్ ఏమో ఉంది, చూడొచ్చు నీళ్ళు. సో ఇప్పుడు అక్కడదా మనం పోతుండేది. స్టార్ట్ అమ్మా. సో గాయస్ ఇప్పుడు ఎక్కడైతే పోతున్నామంటే మాటుపట్టి అనే డ్యామ్కి అయితే పోతున్నాము. మహేష్ ఆడికి పోవాలి మహేష్, సర్రిగా ఉండద్దా. చూడొచ్చు గాయస్. ఎంత భిన్న అవుతుంది అంత భిన్న డ్యామ్కి అయితే పోదాము. వచ్చే రోడ్లు అయితే ఈ వ్యూ అయితే బాగుంది. సో అందుకని బైక్ ఆడపెట్టేసి పైకి అయితే ఎక్కుతున్నా. వ్యూ పాయింట్ బాగుంది. చూడొచ్చు
అన్ని లొకేషన్లు బాగుంది బ్రో మూనార్లో. నిజంగా చెప్తున్నా చూడు, మూనార్లో మాత్రము సక్కత్తుగా ఉంది. ఫ్లాగ్లో అయితే మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కర్ణాటక ఫ్లాగు, ఇండియా ఫ్లాగు రెండు ఫ్లాగ్లో మంచి ఫొటోస్ అయితే తీయాలా. మహేష్ రా అప్పా, చూడొచ్చు చెట్లంతా. ఇది యాకంతా కాఫీదంతల్ల, టీదంతల్లదే. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసి కాఫీదే అనుకుంటా, కాఫీ ఎస్టేట్ కదా ఇదంతా. మీకు ఎవరికైనా తెలిస్తే ఇదేమని కమెంట్ చేయండి. నాకైతే తెల్ల. గైస్ మంచి ఫొటోస్ అయితే ఇప్పుడు తీసుకోవాలా. సో డార్లింగ్స్ మంచి మంచి ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం ఇక్కడ. సో తీసుకొని ఇప్పుడైతే డైరెక్ట్గా వచ్చి డ్యామ్ కాడ అయితే పోతాము. సో ఈ స్పాట్స్కి అంతా, ఈ ఎస్టేట్స్కి అంతా రావాలంటే, పైకి పోవాలంటే ఈ మరంతా ఇటున్నది రోడ్డు, దావంతా ఇటున్నది, ఇటు హుషారుగా ఎక్కాల. మీరేమన్నా వచ్చేటప్పుడు అయితే షూస్ వేసుకొని రండి, అప్పుడే మీకు కొంచెం సేఫ్టీ. ఫోన్ అంతా ఎడబెట్టేసినాం. ఓ అమ్మ, నిలుమా ఎందుకు అంత అర్జెంట. డ్యామ్ వచ్చి ఇంకా వచ్చి 1.8 కిలోమీటర్స్ అయితే ఉంది. నీళ్ళు ఉన్నాయా లేవని అడిగిన డ్యామ్లో. సో నీళ్ళంతా బాగా ఉన్నాయంట. మూనార్ మిస్ చేయొద్దండి గురు. కేరళ సైడ్ వస్తే మూనార్ మాత్రం మిస్ చేయొద్దండి. ఏమంటే మంచి ప్లేస్ అని రికమెండ్ చేస్తాను నేనైతే. ఈ డ్యామ్ వచ్చి ఇంకా వచ్చి 200 మీటర్స్ అయితే ఉంది ఇంకా డ్యాము. సో పార్కింగ్ ఎక్కడ వేసేది అంతలేదే. ఓ ఇదే గురు డ్యామా. ఇంతేనా డ్యామా? నీళ్ళంతా వచ్చేదా? నీళ్ళు యాడ్ నుంచి చూపించేది లొకేషనా? సో డ్యామ్ అంటే నీళ్ళంతా వచ్చేది అనుకున్నా మహేష్ నేనా. டேம் ஆயிட்டு பிறகு வேறு எதனா விசிட் பண்ணுறேன். டேம் வியூ ஃபோட்டோ பாயிண்ட் எங்கே இருக்குது? ஓகே ஓகேண்ணா. எல்லாமே உள்ளவா? ఓకేనా ఓకేనా. సో ఇక్కడ వచ్చి ఫోటో వ్యూ పాయింట్ ఉందంట. సో డ్యామ్ ఉందంట. సో ఇదైతే బోటింగ్. ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. పార్కింగ్ ఎక్కడ? ఎక్కడన్నా వేసుకోవచ్చా? లేదు మహేష్. సో గాయస్ చూడవచ్చు మీరు, ఇదే వచ్చి డ్యాము. సో మాటుపట్టి అంట దీని పేరు. సో ఇక్కడైతే బోటింగ్స్ అంతా ఉంది. సో బోటింగ్ చూడొచ్చు, కయాకింగ్ అంతా ఆడుతూ ఉండు. సో ఇక్కడ వచ్చి టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా ఫుల్ నీళ్ళు వాటర్ ఉంది. ஃபால்ஸ் எங்கே இருக்குது? ஃபால்ஸ் வாட்டர் ஃபால்ஸ் லக்கம். எத்தனை கிலோமீட்டர் இருக்குது? మూనార్. ఓకే థ్యాంక్ యూకా. సో గాయ్స్ ఇక్కడైతే హార్స్ రైడింగ్ అంతా ఉంది. సో ఈ డ్యామ్ ఆపోజిట్ హార్స్ రైడింగ్ అంతా ఉంది. సో టికెట్ వచ్చి 400 రూపీస్ అంట ఒకరికి. నేను ఆడ కనుక్కుంటే. సో నేను ఛాన్స్ సేపు అయితే ఉండలే. సో ఇమీడియట్గా వచ్చేసిన. నాకేమో అంతకేమో ఇష్టంలే ఈ స్పాట్, అంతకేమో ఇష్టంలే, అందుకని వచ్చేసిన. జస్ట్ ఊరికి విజిట్ చేసుకొని పోవచ్చు అంతే. కయాకింగ్ అంతా 400 అంతే జాస్తి.
మనమేం కయాకింగ్ ఆడలేదా? సో ఇదే డ్యాము. వాటర్ చూపించు, గోపురం తీసిస్తున్నాను చూడండి ఫుల్గా. ఫ్రంట్లో ఏమో వచ్చి వ్యూ పాయింట్ ఏమో ఉందంట పోయే రూట్లో. సో క్యారెట్స్ అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా ఇక్కడ. సో అందుకొచ్చి అక్కడికైతే పోతున్నాము. సో ఇది ముగించుకొని మేము వచ్చి ఆల్పరే ఆడికైతే పోవాలా. ఈరోజు లాగ్లో వచ్చి ఫుల్ మూనారే ఉన్నది. ఇది వచ్చి ఎలిఫెంట్ పార్క్ అంట. సో లోపల పోతాము. మహేష్ ఎలిఫెంట్ ఆడ ఉంది, ఇక్కడ ఉందేమే. సో గాయస్ మీరు చూడొచ్చు ఎలిఫెంట్ని. సో ఇదే ఎలిఫెంట్. సో ఒక రౌండ్ వేస్తారు అనుకుంటా, ఆ పక్క నుంచి ఆ పక్క తిరుక్కొని. ఓకే మహేష్ ఏ నుంచి పోదమ్మా. సో పోయే దావులో నేను అన్నీ వచ్చి కవర్ చేస్తున్నా. అయితే యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ ఇన్స్టా పోస్ట్లో కానీ చాలా మూనారి అయితే భలే ఉంటాయి. మూనార్కి అయితే పోయే పోవాలా ఈ మరంతా ఉన్నంత లొకేషన్లో అనుకున్నా. వస్తున్నదే తెలుస్తుంది ఎంత బాగున్నాయని. పోస్ట్లో చూసే కన్నా రీల్స్లో చూసే కన్నా డైరెక్ట్గా చూస్తే చక్కగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం వచ్చి ఆడకు వచ్చినామంటే రోజ్ గార్డెన్ అనే ప్లేస్కి వచ్చినాము. సో ఇదంతా ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నది. సో చూడొచ్చు ఏమేమి డిఫరెంట్ ఫ్లవర్స్. సో రోజెస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి రావాలంటే ఎంట్రీ టికెట్ వచ్చి ఉన్నది. సో ఎంట్రీ టికెట్ వచ్చి ఇద్దరికి వచ్చి మాకు 100 రూపీస్ అయితే అయింది. ఫ్లవర్స్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అన్ని కలర్ఫుల్గా ఉంది. ఇక్కడైతే గ్రీన్ రోజ్ అని వేసిండు. సో గ్రీన్ రోజ్ లేదు, అంతా రెడ్ రోజే ఉంది. రాలేదు, అవును కరెక్ట్. सर 1 2 3 बोलूंगा, थोड़ा सा स्माइल दे. सर 1 2 3 बोलूंगा, थोड़ा सा स्माइल दे. చూడండి మంచి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు అందరూ. సో మూనార్కి ఏమన్నా వస్తే ఇవన్నీ మిస్ అయ్యొద్దండి. అన్నీ వచ్చి నాకు తెలిసి ఒక 8 కిలోమీటర్స్ 7 కిలోమీటర్సే ఉండేది. జాస్తి అంత ఏమిలే, అంతా ఒక 7 కిలోమీటర్సే ఉంది మూనార్ నుంచి. అట్లయితే మంచి ఫొటోస్ అయితే కొన్ని తీసుకునేసి ఇక్కడి నుంచి అయితే మనం పోయేద్దాము. రోజ్ గార్డెన్ వచ్చి ఇప్పుడే వచ్చి చూసేసి అయిపోయింది. సో పోతా ఏమైనా ప్లేసెస్ మంచి ప్లేసెస్ ఉంటే నేనైతే కన్ఫామ్గా వీడియో అయితే తీస్తా. సో అన్నీ అయితే నేను చూపిస్తాను మీకు. గాయ్స్ మేమైతే ఈ మరి క్రేజీగా పాటలు వేసుకొని పోతున్నాము. సో గాయ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నది, ఫుల్ బోటోస్లో అయితే. సో నెక్స్ట్ లాగ్ అయితే. సో ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.